చేసుకోవడానికి వాడతామన్నమాట. ఇది పూజలలో చాలా బాగా వాడతాం. దీపావళి రోజు కానీ, అక్షయ తృతీయ రోజు కానీ ఇది మనము పూజ చేసి బిరువాలో పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ తెలిసిన ఎరుపు అలాగే నలుపు తెలిసిన గురువిందలు ఉంటాయి, కానీ మీ అందరికీ తెలియని తెలుపు రంగు గురువిందలు కూడా ఉంటాయి. దాంతోపాటుగా నలుపు రంగు గురువింద గింజలు, పసుపు రంగు గురువింద గింజలు, ఆకుపచ్చ గింజలు ఇలా అయితే ఉంటాయి అన్నమాట. అయితే ఎవరైతే పూజ గదిలో ఇలా ఎరుపు నలుపు కలిసినవి అలాగే ఇలా తెలుపు కలిసినవి గురువింద గింజలు ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళకి శుక్రగ్రహ దోష నివారణ తొలగిపోయి, ఆర్థికంగా అప్పులు తొలగిపోయి, ఇల్లు అనేది సుఖశాంతులతో ఆర్థిక ఇబ్బందులతో లేకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఒక దానిమ్మ బుట్టలో తీసుకొని దానిలో కొద్దిగా తెలుపు అలాగే ఈ వేరే ఒక గురువింద గింజలు వేసుకుని పూజ గదిలో పెట్టుకున్నాను. ఇలా నిత్యం పెట్టుకోవటం వల్ల ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అలాగే అప్పులు బాధలు ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ గురువింద గింజలు మీ యొక్క పూజా రూమ్లో తప్పకుండా కొన్ని పెట్టుకోండి.